యాక్చువల్ గా లాస్ట్ ఎపిసోడ్ లో మీరు సగమే చెప్పారు, మిగతా సగం ఎందుకు వదిలేశారు మనకు కూడా కొంచెం క్యూరియాసిటీ బాగా ఎక్కువైపోయింది. అయితే వీధి పోట్లలో మనకి మంచి వీధి పోట్లు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి వీధి పోట్లలో చెడువి కూడా ఉంటాయి. సో వీధి పోట్లు బాగా ప్రభావితం చూపించడం వల్ల ఒక్కొక్కసారి ఆ ఇంట్లో చెడు ప్రభావం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. మరి వీటిని ఇది చెడు వీధి పోటు అని మనకు మనం ఎలా గ్రహించాలంటారు? అది ఎలా తెలుస్తుంది? దాంతో పాటు ఒకవేళ దాన్ని మనం కనిపెట్టడం కలిగితే దానికి పరిహారం, దాన్ని ఎలాగ మనం కొంచెం జరుపుకోవచ్చు అంటారు? ఏమైనా ప్రభావితం? ఓకే అండి, లాస్ట్ ఎపిసోడ్ లో మనము మంచి చేసే వీధి పోట్ల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు చెడు చేసేటివి వీధి పోటు అనే పదానికి కరెక్ట్ గా సూట్ అయ్యేటి ఇవే. ఇవి మొత్తం 4 అంటే 8 అండి. 8లో లాస్ట్ ఎపిసోడ్ లో మనం 4 మంచి గురించి చెప్పుకున్నాం. సో ఈ రోజు చెప్పే దాంట్లో ఏంటంటే 4 చెడు చేసేటి. వీధి పోటు, పోటు అంటే పొడిచేవాడు అనమాట, మనల్ని ఇబ్బంది పెట్టేవాడు. సో అవి ఏంటి అని చూసినప్పుడు ఫస్ట్ మనం ఏది చెప్పుకోవడానికి వీలవుతుంది అని అంటే, దీంట్లో ముఖ్యంగా ఉత్తరం దిక్కు వచ్చినప్పుడు ఉత్తర వాయుము వీధి పోటు, ఉత్తర వాయం వీధి పోటు అంటారు దీన్ని. ఇది కనుక ఉంటే ఏంది అంటే, ముఖ్యంగా మనం గతంలో చెప్పుకున్న ఎపిసోడ్లలో ఆత్మహత్య గురించి చెప్పారు. ఆ ఆత్మహత్య కారణమే ఉత్తరవాయం వీధి పోటు. అంటే మానసిక సంఘర్షణకు గురి చేసేదే ఉత్తరవాయం వీధి పోటు. అది ఇంటికి కనుక పడింది అనుకోండి, పడిందని ఎలా తెలుస్తుంది సార్ అని అంటే, మనలో మానసిక స్థితి బాగాలేదు, ఇంట్లో నుంచి ఎవరెవరు వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్య సంఘటన జరిగింది. ముఖ్యంగా సింపుల్ టిప్ అండి, చాలా మంది బిల్డింగ్లు, ఒక పెద్ద బిల్డింగ్ అనుకోండి, ఎప్పుడు టూలెట్ బోర్డులు ఉంటూ ఉంటాయి, ఎవరెవరు వెకేట్ చేస్తూనే ఉంటారు, ఖాళీ చేస్తూనే ఉంటారు. దాని కారణము ఉత్తరవాయం వీధి పోటు ఉందనుకోండి, తప్పకుండా ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అనుకోండి, నార్త్ వెస్ట్ కార్నర్ కు ఉత్తరవాయము వీధి పోటు పడే అవకాశం ఉంటుంది. అలాంటి ఇళ్లలో టూలెట్ బోర్డులు ఉంటాయి, అవునా కాదా మీరు చూసుకోండి. నేను చెప్పిందే నమ్మాలని ఏం లేదండి, ఎక్కువ టూలెట్ బోర్డు అలాంటి బిల్డింగ్కే కనబడుతూ ఉంటాయి. నేను చాలా బిల్డింగ్లకు వెళ్ళాను సార్, దీని వల్లనే మేము ఇక్కడ ఉన్న వాళ్ళు వెకేట్ చేస్తున్నారని చెప్పాను. దాన్ని సెట్ చేసిన తర్వాత చాలా మంది వెకేట్ చేయడము తగ్గిపోయింది. లేకుంటే ఇమ్మీడియట్ గా వెకేట్ 6 నెలలకు 3 months 6 months కు వెకేట్ చేస్తూ ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో ఓనర్స్ నే మారుస్తూ ఉంటుంది. ఉత్తరవాయం వీధి పోటు ఉందనుకోండి, ఓనర్స్ ను మారుస్తూ ఉంటుంది. కొందరు నేను చెప్తూ ఉంటాను, సార్ కొన్నాను, నేను కొనాలనుకున్నానంటే బహుశా నువ్వు 4th ఓనర్ 5th ఓనర్ అంటాను. లేదు సార్ ఆయన ఫస్ట్ నీ సెకండ్ అంటే, వెళ్ళి అడిగి రమ్మంటే అడిగి వస్తారు, సార్ నీ 4th ఓనర్ అని చెప్తూ ఉంటాడు. సో ఓనర్స్ ను మార్చేస్తుంది అంటే ఉత్తరవాయం వీధి పోటు ఎఫెక్ట్ ఓనర్స్ ను మారుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంట్లో జనాలను బయటికి పంపిస్తుందండి, అంటే ఓనర్స్ మారుస్తుంది, లేదా వ్యక్తుల్ని బయటికి పంపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అదృష్టం ఉందనుకోండి, వేరే కంట్రీస్ కి పంపిస్తుంది, ఆ ఇంట్లో ఉండకుండా. లేదు మీరు అలాగే ఉన్నారనుకోండి, ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించి శవాలను కూడా బయటికి పంపిస్తూ ఉంటుంది. అది ఉత్తరవాయం వీధి పోటు చేసే మాయ, అది మానసిక సంఘర్షణ. పిల్లలు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారండి, ఎక్కడికో చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అది అంత మంచి వీధి పోటు కాదు. అదే విధంగా మనం ముఖ్యంగా నైరుతి వీధిపోటు, ఇప్పుడు నైరుతి వీధిపోటులో చూస్తే పడమర నైరుతి వీధిపోటు ఉంటుంది, దక్షిణ నైరుతి వీధిపోటు ఉంటుందండి. ఈ 2 వీధిపోట్లు మంచివి కావండి. సో వీధిపోట్లు మొత్తం గమనించినప్పుడు నైరుతి వీధిపోట్లు ఏమాత్రం మంచివి కాదు. పడమర నైరుతి వీధిపోటు ఇంటికి ఉందనుకోండి, ఎలా జరుగుతుంది అని అంటే, మీ అబ్బాయి ఎవరన్నా ఒక వ్యక్తి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నా ఎవరో ఒకరు దుండగుడు కాల్చాడని చెప్తాము, మన న్యూస్ వింటాము, ఇంటికి శవం వస్తూ ఉంటుంది. దానికి కారణము పడమర నైరుతి వీధిపోటు. మనం వెళ్ళి చూసుకోవచ్చండి. అంటే అలా దాని కారణం ఏంటంటే, పడమర నైరుతి ఇంట్లో ఉన్న అబ్బాయి మగవాళ్ళ మీద అటాక్ చేస్తుంది. యజమాని అంతే, మగవారికే. అంటే పడమర నైరుతి మగవారికి సంబంధించింది. ఇంట్లో ఉన్న యజమాని పెద్ద కుమారుడు కానీ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చూడండి, రీసెంట్ గా మనం టీవీలో కూడా చూసాము, అమెరికాలో యాక్సిడెంట్ కావడము, ఇంటికి శవం రావడము, లేకుంటే ఎవరెవరు కాల్ చేశారని చెప్తే ఇంటికి శవం రావడం, ఇవన్నీ కారణం ఏంటంటే పడమర నైరుతి చేసే మాయ. దాన్ని మనం గమనించుకోవచ్చండి, చూస్తే తెలిసిపోతుంది. సరే ఇలా అవుతుందని అనుకోలేదు అనుకోవచ్చు. అదే పడమర నైరుతి వీధిపోటు ఉంది అనుకోండి, ఇంట్లో నుంచి రౌడీ షీటర్ తయారవుతాడు, వాడు ఎప్పుడు జైలుకి వెళ్తూనే ఉంటాడు, ఎవరెవరిని కొడుతూనే ఉంటాడు, వాడి మీద ఎప్పుడు కేసులు ఉంటూనే ఉంటాయి, వాడు ఒక క్రిమినల్ గా తయారవుతూ ఉంటాడు. ఈ క్రిమినల్ తయారు చేసింది ఎవరు? పడమర నైరుతి వీధిపోటు. సో అతనిలో క్రూరత్వాన్ని పెంచింది ఎవరు? పడమర నైరుతి వీధిపోటు. సో పడమర నైరుతి వీధిపోటు ఉంటే ఆపరేషన్స్ అవుతాయి, సర్జరీస్ అవుతాయి. సో ఎప్పుడు బెడ్ మీద ఇట్లా పడుకొని ఉంటాడండి, మీరు చూడండి, చైర్ లో కూర్చుంటాడు, సో బెడ్ మీద పడుకొని ఉంటాడు, స్టిక్ తో నడుస్తూ ఉంటాడు, కాళ్ళకు పట్టీలు కట్టుకొని ఉంటాడు. సో ఆపరేషన్స్, యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా పడమర నైరుతి చేసే మాయ. నేను చెప్పిన నమ్మాలా వద్దా అంటే మీరు పరిశీలించుకోండి. ఎక్కడైతే యాక్సిడెంట్ అయితే వెళ్ళి చూడండి అండి.
సో బెడ్ మీద పడుకోను అంటే వెళ్ళి చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, చనిపోయాడంటే కూడా పడమర నైరుతే. ఇవన్నీ కూడా నేను ఊహించి చెప్పినవి కాదండి, శాస్త్రంలో ఉన్నాయి. మరి శాస్త్రంలో ఉన్నాయని చెప్పి నేను చెప్పడం కన్నా నా అనుభవం ఎక్కువ. నేను గత 15 years నుంచి ఇవి గమనిస్తూ ఉన్నాను. సో నేను చెప్పిన తర్వాత జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు, వెళ్ళిన తర్వాత ఇలా జరిగే ఉండే అవకాశం అంటే కూడా టాలీ చేస్తే సూట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే వాస్తు నమ్మడం అనేది జరుగుతుంది. అది పడమర నైరుతి చేసే నెగిటివ్ అండి, అది చాలా జాగ్రత్త పడాలి. తర్వాత దక్షిణ నైరుతి ఉంది. దక్షిణ నైరుతి ఆడవారి మీద ప్రభావం. అది ఎలాంటి ప్రభావం చూపుతుంది అని అంటే యజమానురాల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. చూడండి, చిట్టీల పేరుతోటి కొంతమంది ఆడవారు చిట్టీలు వేస్తే అనుకోకుండా ఎదుటి వ్యక్తి డబ్బులు ఇవ్వకపోయినా, వీళ్ళు చిట్టీల డబ్బులు కట్టకపోయినా వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెడుతూ ఉంటారు. సో వ్యాపారం వాళ్ళు కారణం ఏంది అంటే లేడీ మీద ఎందుకు కేసు అవుతుంది అంటే పడమర దక్షిణ నైరుతి ఎఫెక్ట్ అండి. సో దక్షిణ నైరుతి ఇంటి యజమానిరాల మీద ఆపరేషన్స్ అవుతాయి, సర్జరీస్ అవుతాయి, బెడ్ మీదనే పడుకొని ఉంటుంది, నడవలేని పరిస్థితిలో ఉంటుంది. అది దక్షిణ నైరుతి ఎఫెక్ట్. గుండెపోటు కూడా వస్తూ ఉంటుందండి, సడన్ గా ఆడవారు చనిపోతూ ఉంటారు చూడండి, అది దక్షిణ నైరుతి ఎఫెక్ట్. అదే పడమర నైరుతి మగవారి మీద ఎఫెక్ట్ అయ్యి పెరాలసిస్, అతను కూడా గుండెపోటుకు దారి తీస్తూ ఉంటుంది. దక్షిణ నైరుతి కూడా గుండెపోటుకు దారి తీస్తూ ఉంటుంది. ఆడవారికి కూడా పెరాలసిస్ రావచ్చు, సడన్ డెత్ కూడా జరగవచ్చండి. సో కాళ్ళు ఆపరేషన్స్ కావచ్చు, నడవలేని పరిస్థితిలో ఉండొచ్చు. అది దక్షిణ నైరుతి, అది చెడుదే. పడమర నైరుతి ఇది కూడా చెడు చేస్తుంది. ఉత్తర వాయుము ఇది కూడా చెడు చేస్తుంది. ఈ 3 వీధి పోట్లు చెడు. ఇంకో 4వది ఉందండి, అది తూర్పాగ్నేయము వీధి పోటు, అది కూడా చెడు చేస్తుందండి. ఈ తూర్పాగ్నేయ వీధి పోటు వల్ల నష్టమే అంటే మనకు తూర్పు నుంచి ఉత్తరం దిక్కు వెళ్ళినప్పుడు ఉత్తర ఈశాన్యం వస్తుంది, తూర్పు నుంచి ఆగ్నేయం దిక్కు వెళ్ళినప్పుడు తూర్పాగ్నేయ వీధి పోటు వస్తుంది. దీనివల్ల ఎవరి మీద ఎఫెక్ట్ ఉంటుంది? ఆ ఇంట్లో ఉండే స్త్రీ ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుందండి. ఆడవారు సఫర్ అవుతూ ఉంటారు, అంటే భర్త లేకుండా లేడీ ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది. రెండవది, కూతురికి పెళ్ళైంది అనుకోండి, వచ్చి ఇంట్లో ఉంటుంది, అంటే తను కూడా భర్త లేకుండానే, భర్త ఎక్కడో ఉంటాడు, తను ఉండనట్టు ఉంటుంది. లేదా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, రిపీటెడ్ గా హాస్పిటల్స్ వెళ్తూ ఉంటాడు, ఆ ఇంట్లో వాళ్ళకి శుభాలు ఉండవు, ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. దీని కారణం ఏంటంటే తూర్పాగ్నేయము వీధి పోటు. తూర్పాగ్నేయం వీధి పోటు చెడు చేస్తూ ఉంటుంది, అది మంచి చేయదు. నేను చెప్పిన లక్షణాలు ఉంటే దాని ఎఫెక్ట్ ఉన్నట్టే. సరే, అది మళ్ళీ ఆ తూర్పాగ్నేయము వీధి పోటు వల్ల జరుగుతున్న ఈ అనారోగ్య సమస్యలతో పాటు, ఆర్థిక ఇబ్బందులతో పాటు, హాస్పిటల్ సంఘటనలతో పాటు ఎప్పుడు చూసినా శుభం అనేది ఆ ఇంట్లో ఉండదండి. ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. గొడవలు ఎందుకు అవుతాయంటే అక్కడ ఫైర్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఫైర్ ను బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. సో అందుకనే తూర్పాగ్నేయం వీధిపోటు ఉన్నా జాగ్రత్త పడాలి, దక్షిణ నైరుతి వీధిపోటు ఉన్నా జాగ్రత్త పడాలి, పడమర నైరుతి జాగ్రత్త పడాలి, ఉత్తర వాయుం వీధిపోటు జాగ్రత్త పడాలి. అవును సార్, ఇవన్నీ చెడు చేస్తాయి అని చెప్పి ఇల్లులను వదిలేసి వెళ్ళిపోవడము అని చేస్తే అది సొల్యూషన్ కాదు. మరి ఒక మనిషికి వ్యాధి వచ్చిందండి, రోగం వచ్చింది అని చెప్పి చనిపోతామా ఏంటి? అందరు నన్ను అడుగుతుంటారు, సార్ మేము ఇల్లును అమ్మేసుకుంటాం. అమ్ముకొని ఎక్కడికి వెళ్తారండి? ఈ వీధిపోట్లన్నీ మీ మూలాలు, తాత ముత్తాతల నుంచి వెంటాడుతున్న మూలాలు చూసుకోండి మీరు. అందుకే నేను ఏమంటాను, వ్యక్తి వ్యాధి వస్తే దాన్ని మెడిసిన్ తీసుకొని మనం అనారోగ్యాన్ని నయం చేసుకోవాలి తప్ప, సార్ మేము ఇల్లు మార్చుకుంటామంటే మీకున్న వ్యాధితో వేరే ఇంటికి వెళ్తే వ్యాధి పోతుందా? పోదు కదా. అదే విధంగా మీరు ఏ ఇంట్లో ఉంటారో, ఏ వీధి పోటు మిమ్మల్ని అటాక్ చేస్తున్నాయో వాటిని సెట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. వెళ్ళగానే వాస్తు రాగానే, సార్ బాగాలేదు, అయితే మేము అమ్మేసుకుంటామండి, వెళ్ళిపోతాం. అమ్మేసుకొని ఎక్కడికి వెళ్తారండి? మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే వెళ్తారు, ఇలాంటి లక్షణాలు ఉన్న ఇంటికే వెళ్తారు. కారణము ఈ మీ మూలాలే. నైరుతి వీధి పోటు మిమ్మల్ని అటాక్ అవుతుందంటే మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన సబ్జెక్ట్ అండి. తూర్పాగ్నేయం వచ్చిందంటే తాత ముత్తాతల నుంచి. చూసుకోండి నేను చెప్పిన సబ్జెక్ట్ అవునో కాదు. మన బాడీలో జీన్స్ ఉన్నాయండి. షుగర్ వస్తే డాక్టర్ ఏమంటాడండి, మీకు షుగర్ ఉంది, మీ తాతగారికి ఉందా, మీ నాన్నకుందా అని అడుగుతారు. అంటే ఏమంటాము, అవును సార్ వాళ్ళకు ఉందో, కానీ వాళ్ళు ఇప్పుడు లేరు, కానీ వాళ్ళకు ఉంది కదా, జీన్స్ మీలో ఉన్నాయి కదా, మీ పాతిళ్ళు లేవు. కాకపోతే ఇప్పుడు మీకు ఆ జీన్స్ ఎట్లా ఉన్నాయో ఆ మూలాలు ఉంటాయి. అందుకే మీ ఇంట్లో ఈ మూలాలు ఉన్నాయంటే గతం నుంచి వచ్చినాయి అర్థం. అందుకే అంత మాత్రం ఇల్లు నమ్మేసి వెళ్తే ఎక్కడికి వెళ్తారండి? ఈ బాడీలో ఉన్న షుగర్ పోతుందా? అలాగే మనల్ని వెంటాడుతున్న మూలాలు పోతాయా? పోవన్నమాట. మూలాలు మనల్ని వెంటాడుతూనే పోవు. అందుకనే మనం సెట్ చేసుకున్న తర్వాత, మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళా కూడా మంచి ఇల్లు దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు మంచివాడు అయితే నీ మంచి ఫ్రెండ్ ఆకట్టుకుంటాడు, నువ్వే చెడ్డవాడు అనుకో చెడునే ఆకట్టుకుంటావు. నీ హ్యాబిట్స్ ఎలా ఉంటే నీకు దొరికే ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు. సింపుల్ లాజిక్ అనమాట. అందుకే ఏమంటాను, సరే ఇవి చెడు వాటిని తొలగించుకోవడం చాలా ఈజీ. ఎలా తొలగించుకోవచ్చు అంటే, జనరల్ గా అందరు ఫాలో అయ్యే ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే వినాయకుడిని పెడతారండి. వినాయకుడు భగవంతుడు చాలా మంచి చేసే వ్యక్తి అండి. కానీ నేనేమంటానంటే వినాయకుడిని పెట్టగానే అది పోదు అనమాట. జనరల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, దీపం పెడితే నెగిటివ్ ఎనర్జీని కట్ చేసే శక్తి ఉంటుంది.
పూలు పెట్టారనుకోండి నెగిటివ్ ఎనర్జీని కట్ చేసే శక్తి ఉంటుంది. కానీ వినాయకుని పెడతారు, దీపం పెట్టారు, పూలు పెట్టారు, ఏం పెట్టారు. సో నెగిటివ్ని కట్ కాదండి. మీరు గమనించండి, వినాయకుడిని పెట్టకున్నా దీపము పూలు పెట్టండి, నెగిటివ్ కట్ అవుతుంది. సార్ ఈ దీపం పూలు ఎవరు పెడతారు సార్, భలే ఉన్నారు. సో ఇలాంటి నెగిటివ్ కట్ చేయడానికి వాస్తులో నేను మొదటి నుంచి నేనే ఆ సబ్జెక్ట్ మీద పరిశోధన చేసి అందరికీ చెప్తున్న టిప్ ఏంటంటే తులసి చెట్లు పెట్టానని చెప్తున్నానండి. తులసి చెట్లు చాలా పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సృష్టించి నెగిటివ్ ని కట్ చేసే శక్తి ఆ తులసి చెట్లకు ఉంటుంది. ఎక్కడైతే వీధిపోటు పడుతుందో అక్కడ తులసి వనాన్ని పెంచండి, తులసి చెట్లను విపరీతంగా పెంచండి, నెగిటివ్ ఎనర్జీ కట్ అవుతుంది. సార్ మీరు భలే ఉన్నారు, గ్రౌండ్ ఫ్లోర్ అంటే మనం కాంపౌండ్ పెడతాం, ఫస్ట్ ఫ్లోర్ కూడా బాల్కనీలో పెట్టండి, సెట్ బ్యాక్ చేసిన ప్లేస్ లో పెట్టండి, ప్రతి ఫ్లోర్ కి అటాక్ అవుతుందండి, ఓన్లీ గ్రౌండే కాదు. సో 20 ఫ్లోర్స్ ఉందనుకో 20 ఫ్లోర్స్ కి అటాక్ అవుతుంది. డౌట్ ఏం మాత్రం లేదు సార్, 6 ఫీట్ వరకే కదా అనుకున్నా, లాంగ్ టర్మ్ లో అటాక్ అవుతుంది. నా అనుభవంలో అవి కూడా చూశాను. సో తులసి చెట్లు పెంచుకోండి, ఎక్కడ వీధి పోటు ఉంటుందో అక్కడ తులసి చెట్లు పెట్టండి, బెస్ట్ రెమెడీ అండి. డబ్బులకు ఎక్కువ ఖర్చు కాకుండా తులసి చెట్లు ఎక్కడ పెట్టాలంటే నేలలో పెట్టాలండి. గుర్తు కుండీలో పెట్టారనుకోండి అంత పవర్ఫుల్ కాదండి. తులసి చెట్లు నేలలో పెట్టడం వల్ల వేర్ల నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అయిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అటు నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీని కట్ చేసే శక్తి తులసి చెట్లకు ఉంది. అది ఒక బెస్ట్ రెమెడీ అండి. లేదు సార్ ఇంకొక రెమెడీ చెప్పండి అంటే ఏం చెప్తానంటే, ఎక్కడి నుంచి అయితే వీధి పోటు వస్తుందో ఆ ఏరియాలో చిన్న గోడ కట్టుకోండి, అంటే ఒక 6 ఫీట్ వరకు వాల్ కట్టుకోండి. కాంపౌండ్ కన్నా ముందు మరొక కాంపౌండ్ లాగా, అంటే 6 ఫీట్ వాల్ హైట్ ఎంత వరకు పడుతుందో అంతవరకు మీ కాంపౌండ్ వాళ్ళకు పక్క కట్టిన గోడకు మధ్య 1 ఫీట్ గ్యాప్ ఉంచండి. అదొకటండి. లేదు అంటే ముంగడ ఒక చిన్న షెడ్ వేసుకోండి, లేదంటే ముంగడ ఒక చిన్న రూమ్ నిర్మాణం చేసుకోండి. అంత ప్లేస్ ఒక 2-3 ఫీట్ వరకు ప్లేస్ వదిలిపెట్టి ఒక చిన్న నిర్మాణం చేయండి. సో దాంతో అక్కడి నుంచి వచ్చిన నెగిటివ్ అనేది అది తీసుకుంటుంది. ఉత్తర వాయువ్యంకైనా అదే అండి, తూర్పాగ్నేయంకైనా అదే, దక్షిణ నైరుతికైనా అదే, పడమర నైరుతికి కూడా ఇదే విధానం. కానీ అది తీసుకోకుండా మీరు దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారనుకోండి, అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు నేను లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్టుగా దక్షిణాగ్నేయం మంచిగా చేస్తుంది, కానీ సార్ మాకు చెడు జరుగుతుందని చెప్పి దక్షిణాగ్నేయం క్లోజ్ చేస్తారు. మీకు తెలియని విషయం ఏంటంటే రోడ్ల వెడల్పును బట్టి కూడా ఉంటుంది. రోడ్ వెడల్పు 40 ఫీట్ ఉందనుకోండి, మీకు సౌత్ దిక్కు 60 ఉందనుకోండి, ఆ 40 ఫీట్ నుంచి వచ్చే రోడ్డు టర్నింగ్ లో దక్షిణ నైరుతిని చూస్తుంది. అప్పుడు నైరుతి వల్ల దోషం ఏర్పడుతుంది. చాలా ఇళ్లకి వెళ్ళినప్పుడు దక్షిణ నైరుతికి గోడ కట్టడము, దక్షిణ నైరుతిని కట్ చేసుకునే ప్రయత్నాలు దక్షిణ ఆగ్నేయాన్ని గోడ కట్టడము చేస్తున్నారు. కానీ ఆ వీధి టర్నింగ్ లో దక్షిణ నైరుతిని చూస్తుంది. ఈ దోషాలు చాలా మంది వాస్తవాలు కూడా కనిపెట్టట్లేదండి. అందరూ ఏమనుకుంటున్నారంటే రోడ్ డైరెక్ట్ ఇట్ కాగానే రోడ్ ఇట్ అవుతుంది అని అనుకుంటున్నారు, కానీ తప్పు. ఇవి టర్నింగ్ లో ఇట్ అవుతున్నాయి, మూలల మీద ఇట్ అవుతుంది. ఇప్పుడు దక్షిణాగ్నేయం మంచిగా చేస్తుంది, కానీ టర్నింగ్ వచ్చేసి దక్షిణ నైరుతి తరగొచ్చు. అదే విధంగా తూర్పు ఈశాన్యం మంచిగా చేస్తుంది, కానీ తూర్పు ఈశాన్యం 40 ఫీట్ రోడ్ ఉందనుకోండి, టర్నింగ్ లో వచ్చేసి తూర్పాగ్నేయం తగలొచ్చు అని చెప్పి తూర్పు ఈశాన్యం మంచి చేయట్లేదని గోడ పెట్టడము, వినాయకుడిని పెట్టడం చేస్తున్నారు. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంది, తూర్పాగ్నేయం దానికి హిట్ అవుతుందో గమనించండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో వాస్తు సెట్ చేసిన తర్వాత అమ్మాయికి పెళ్లి కావట్లేదు అంటే నేను కూడా తూర్పు ఈశాన్యం వీధి చూపు అనుకున్నాను, కానీ అది తూర్పాగ్నేయం హిట్ అవుతుందని గమనించి ఎప్పుడైతే తూర్పాగ్నేయాన్ని సెట్ చేశానో ఆ ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగినాయి. అదే విధంగా ఉత్తర ఈశాన్యం వీధి చూపి మంచిదే, కానీ అది టర్నింగ్ లో ఉత్తర వాయువ్యాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఉత్తర ఈశాన్యం మంచిది కాదని చెప్పి దాన్ని నిందించడం కాదు, మీకు టర్నింగ్ లో ఉత్తర వాయువ్యం వీధి పోటు పడుతుందని గమనించండి. ఇదాన్ని నేను అనుభవంతో చెప్తున్న సబ్జెక్ట్ అండి. పడమర వాయువ్యం వీధి పోటు మంచిదే, కానీ టర్నింగ్ లో దక్షిణ నైరుతికి పడమర నైరుతికి తగిలే అవకాశం ఉంటుంది. ఇవి చెడు చేస్తాయి. ఇప్పుడు మంచి కూడా చెడు, మంచే, కానీ టర్నింగ్ లో పడుతున్నప్పుడు చెడు చేసే అవకాశం ఉంటాయి. ఇలా అంటే కొంతమంది ఏమంటారు, సార్ ఇది ఏ గ్రంథంలో ఉంది, ఏ బుక్ లో ఉంది అని అంటే, అప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి రచించడం జరిగింది. అప్పుడు ఇన్ని బిల్డింగ్స్ లేవు, ఇన్ని రోడ్లు లేవు, ఇన్ని అపార్ట్మెంట్ లేవు, అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీలే లేదు. వాళ్ళు ఉన్న రోడ్లు ఆ కాలమాన పరిస్థితులను బట్టి రచించడం జరిగింది. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు నేను చెప్తున్నాను, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత అప్పుడున్న కాలమాన పరిస్థితుల్ని అప్పుడే మారే అవకాశం ఉంటుంది. అందుకే ఇది నా అనుభవంతో చెప్తున్న సబ్జెక్ట్. అంటే మంచి వాటిని కూడా చెడు అనుకుంటాం, చెడు చెడే, కానీ మంచిలో కూడా చెడు ఎప్పుడు వస్తుంది అని అంటే అవి టర్నింగ్ లో పడే అవకాశం ఉంటుందండి. దాన్ని గమనించి మంచిని మంచిగానే తీసుకోండి, చెడుకు మాత్రం మీరు కటింగ్